ఎక్కువ పిల్లల్ని కనండి అని ఒక ముఖ్యమంత్రి ఎందుకు చెప్తూ ఉన్నారు? ఇప్పటి వరకు జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన ప్రభుత్వాలు ఇప్పుడు పాపులేషన్ డిక్లైన్ గురించి ఎందుకు ఆందోళన పడుతున్నాయి? ఇది నిజంగా భవిష్యత్తులో వర్క్ ఫోర్స్ తగ్గిపోతుందనే భయమా, లేక సౌత్ ఇండియా రాజకీయంగా బలం తగ్గుతుందనే లెక్కల ఆధారంగా వస్తున్న వార్నింగ్సా? ముఖ్యంగా 2031 తర్వాత పార్లమెంటు సీట్ రీడిస్ట్రిబ్యూషన్ జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల ప్రభావం తగ్గిపోతుందనే చర్చ ఇప్పుడు మళ్లీ బలంగా వినిపిస్తోంది. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరింతగా వేడెక్కించాయి. ఆయన పలు పబ్లిక్ మీటింగ్స్, పాలసీ డిస్కషన్స్ లో సౌత్ ఇండియాలో ఫెర్టిలిటీ రేట్స్ చాలా తగ్గుతున్నాయని, భవిష్యత్తులో జనాభా ఇంబ్యాలెన్స్ సమస్య అవుతుందని చెప్పారు. ముఖ్యంగా 3వ బిడ్డ, 4వ బిడ్డకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలనే ఆలోచనలపైన కూడా చర్చ జరిగింది. అధికారిక పాలసీగా పూర్తి స్థాయిలో ప్రకటించకపోయినా పాపులేషన్ డిక్లైన్ పై ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోందనే సంకేతం మాత్రం చాలా స్పష్టంగా కనిపించింది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది, యువ జనాభా సంఖ్య తగ్గుతోంది అనే అంశాన్ని ఆయన రిపీటెడ్లీ ప్రస్తావించారు. ఇక్కడ మనకు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు, మొత్తం ఇండియా డెమోగ్రాఫిక్ స్ట్రక్చరే మారుతోంది. గతంలో ఇండియా పాపులేషన్ ఎక్స్ప్లోజన్ గురించి భయం ఉండేది, కానీ ఇప్పుడు ఫెర్టిలిటీ రేట్ చాలా వేగంగా పడిపోతోంది. రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక కుటుంబానికి సగటున 2.1 పిల్లలు ఉండాలి. అది పాపులేషన్ స్టేబుల్ గా ఉండడానికి అవసరమని డెమోగ్రాఫర్స్ చెప్తారు. కానీ సౌత్ ఇండియాలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఈ స్థాయి కంటే కిందకి వచ్చేశాయి. కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఫెర్టిలిటీ రేట్స్ చాలా సంవత్సరాలుగా తక్కువగానే ఉన్నాయి. అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే ట్రెండ్ కనిపిస్తోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్స్ ప్రకారం అర్బన్ ఫ్యామిలీస్ లో ఎస్పెషలీ ఒక్క బిడ్డ లేదా 2 పిల్లలతోనే చాలా మంది ఆగిపోతున్నారు. దీనికి కారణాలు కూడా స్పష్టంగానే ఉన్నాయి. ఎడ్యుకేషన్ కాస్ట్స్, హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్, అర్బన్ లైఫ్ స్టైల్, ఉద్యోగ ఒత్తిడి, లేట్ మ్యారేజెస్, మహిళల ఎంప్లాయ్మెంట్ పెరగడం వంటి ఫ్యాక్టర్స్ వల్ల కుటుంబ పరిమాణం తగ్గుతోంది. అండ్ ఇది ఎందుకు ఇంత పెద్ద సమస్యగా మారుతుంది అంటే, ఎకనామీ మొత్తం యూత్ పాపులేషన్ మీద ఆధారపడి ఉంటుంది. పనిచేసే వయసులో ఉన్న జనాభా ఎక్కువగా ఉంటే ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ సెక్టార్స్ వేగంగా ఎదుగుతాయి. కానీ వచ్చే 20-30 ఏళ్లలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గితే పరిస్థితి మారుతుంది. ఉదాహరణకు ఒక స్టేట్ లో రిటైర్డ్ ఎల్డర్లీ పాపులేషన్ ఎక్కువగా ఉండి పనిచేసే యువత తక్కువగా ఉంటే పెన్షన్స్ బర్డెన్ పెరుగుతుంది, హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ భారీగా పెరుగుతుంది, అలాగే ట్యాక్స్ పేయర్స్ సంఖ్య తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇండస్ట్రీస్ కి స్కిల్డ్ వర్కర్స్ షార్టేజ్ కూడా రావచ్చు. ఇది థియరిటికల్ డిస్కషన్స్ కాదు. ఇప్పటికే జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాయి. జపాన్ లో ఏజింగ్ పాపులేషన్ కారణంగా వర్క్ ఫోర్స్ తగ్గిపోతోంది, గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. అండ్ సౌత్ కొరియాలో అయితే బర్త్ రేట్ ప్రపంచంలోనే అత్యల్ప స్థాయికి చేరింది. అక్కడ ప్రభుత్వం భారీ ఇన్సెంటివ్స్ ఇచ్చినా కూడా యువత పిల్లలు కనడానికి ముందుకు రావడం లేదు. అక్కడ హౌసింగ్ కాస్ట్స్, కెరీర్ ప్రెజర్, ఎడ్యుకేషన్ బర్డెన్ వంటి కారణాలు పెద్ద అడ్డంకులుగా మారాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పాపులేషన్ కామెంట్స్ పూర్తిగా ఐసోలేటెడ్ స్టేట్మెంట్స్ అయితే కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలా డెవలప్డ్ ఎకానమీస్ ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాయి. బట్ ఇండియా కాంటెక్స్ట్ లో దీనికి మరో పెద్ద రాజకీయ కోణం ఉంది. అదే డీలిమిటేషన్ డిబేట్. ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్న సెక్షన్ ఇదే అన్నమాట. భారతదేశంలో పార్లమెంట్ సీట్స్ ప్రస్తుతం 1971 జనాభా లెక్కల ఆధారంగా లార్జ్లీ ఫ్రీజ్ అయ్యాయి. అంటే పాపులేషన్ కంట్రోల్ ప్రోత్సహించడానికి గతంలో ఈ విధానం తీసుకొచ్చారు. కానీ భవిష్యత్తులో డీలిమిటేషన్ జరిగితే, అంటే జనాభా ఆధారంగా లోక్సభ సీట్స్ మళ్లీ పెంచితే ఎక్కువ పాపులేషన్ ఉన్న నార్త్ ఇండియన్ స్టేట్స్ కి మరిన్ని సీట్స్ వచ్చే అవకాశం ఉందనే చర్చ బలంగా జరుగుతోంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి స్టేట్స్ లో జనాభా భారీగా పెరిగింది. అండ్ అదే సమయంలో సౌత్ ఇండియన్ స్టేట్స్ పాపులేషన్ గ్రోత్ ని నియంత్రించాయి. ఇప్పుడు భయం ఏంటంటే, మనం పాపులేషన్ కంట్రోల్ చేశాం, ఇప్పుడు పొలిటికల్ రిప్రజెంటేషన్ తగ్గిపోతుందా అనే ప్రశ్న అన్నమాట. అండ్ ఈ డిబేట్ లో సౌత్ ఇండియా నుంచి వచ్చే ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఇదే: మేము ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా ఫెర్టిలిటీ తగ్గించాం, నేషనల్ డెవలప్మెంట్ కి కాంట్రిబ్యూట్ చేశాం. కానీ ఇప్పుడు అదే కారణంగా పార్లమెంట్ లో మా సీట్స్ తగ్గితే అది పనిష్మెంట్ కాదా అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంది. సౌత్ ఇండియా స్టేట్స్ యొక్క ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉందని చాలా మంది ఆర్గ్యూ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ ఎక్స్పోర్ట్స్, సర్వీస్ సెక్టర్స్, జీఎస్టీ కలెక్షన్స్ లో సౌత్ స్టేట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని సపోర్టర్స్ చెప్తూ ఉన్నారు. కానీ పాపులేషన్ ఆధారంగా పొలిటికల్ పవర్ షిఫ్ట్ జరిగితే ఢిల్లీ పాలిటిక్స్ లో నార్త్ ఇండియన్ స్టేట్స్ డామినెన్స్ మరింత పెరిగే అవకాశం ఉందనే భయం అయితే వ్యక్తమవుతోంది. అండ్ ఫ్యూచర్ లో ప్రైమ్ మినిస్టర్ ఎవరవ్వాలి అన్న నిర్ణయం కూడా పూర్తిగా హిందీ బెల్ట్ స్టేట్స్ లోకి వెళుతుందా అనే ప్రశ్న కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకొచ్చింది. అయితే ఇది ఇప్పటి వరకు అఫీషియల్ అవుట్కమ్ అయితే కాదు. డీలిమిటేషన్ ఎలా జరుగుతుంది, రిప్రజెంటేషన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనే విషయాలపైన ఇంకా స్పష్టమైన నిర్ణయాలు రావాల్సి ఉంది. కానీ
పొలిటికల్ యాంగ్జైటీ మాత్రం ఇప్పటికే మొదలైంది. ఇక క్రిటిక్స్ ఏమంటున్నారంటే జాబ్స్ సరిగా లేవు, ఇప్పటికే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది, అలాంటప్పుడు ఎక్కువ పిల్లలు కనమని ఎలా చెప్తారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇప్పటికే ఎడ్యుకేషన్ ఫీజు, మెడికల్ బిల్స్, హౌసింగ్ కాస్ట్ వల్ల ఒత్తిడిలో ఉన్నాయని అంటున్నారు. ఒక బిడ్డను క్వాలిటీ ఎడ్యుకేషన్స్ తో పెంచడమే కష్టమవుతున్న సమయంలో థర్డ్ చైల్డ్ ఇన్సెంటివ్స్ గురించి మాట్లాడటం ప్రాక్టికల్ గా కనిపించడం లేదని విమర్శిస్తూ ఉన్నారు. కొంతమంది ఎకనామిక్స్ కూడా మరో పాయింట్ చెప్తూ ఉన్నారు. ఏంటంటే ఇండియాకి ప్రస్తుతం ఇమిడియట్ పాపులేషన్ షార్టేజ్ లేదు, అసలు సమస్య ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ప్రొడక్టివిటీ, స్కిల్ డెవలప్మెంట్ అంటూ ఉన్నారు. అంటే జనాభా ఎక్కువగా ఉండటం అలోన్ ఎకనామిక్ గ్రోత్ కి గ్యారంటీ కాదని, క్వాలిటీ వర్క్ ఫోర్స్ ముఖ్యం అంటున్నారు. అండ్ అపోజిషన్ పార్టీస్ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. కొందరు దీన్ని పొలిటికల్ నేరేటివ్ గా చూస్తున్నారు. ఫ్యూచర్ డీలిమిటేషన్ ఫియర్ ని ఉపయోగించి సౌత్ ఇండియా ఎమోషనల్ పాలిటిక్స్ బిల్డ్ చేస్తున్నారని ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే దీనిపై అధికారికంగా పూర్తి పాలసీ డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు కాబట్టి చాలా అంశాలు ఇప్పటికీ కూడా డిస్కషన్ స్టేజ్ లోనే ఉన్నాయి. ఇక సపోర్టర్స్ మాత్రం మరో విధంగా ఆర్గ్యూ చేస్తున్నారు. ఇది ఇమిడియట్ పాలిటిక్స్ కాదు, 25 నుంచి 30 ఏళ్ల తర్వాత వచ్చే డెమోగ్రాఫిక్ క్రైసిస్ గురించి ముందుగానే వార్నింగ్ అంటున్నారు. పాపులేషన్ స్ట్రక్చర్ మారిపోయాక కరెక్టివ్ యాక్షన్ తీసుకోవడం చాలా కష్టమని, అందుకే ఇప్పటి నుంచే డిస్కషన్స్ మొదలవుతోందని చెప్తూ ఉన్నారు. జపాన్, సౌత్ కొరియా పరిస్థితులు ఉదాహరణగా చూపిస్తున్నారు. వాళ్ల వాదన ప్రకారం ఇది కేవలం వెల్ఫేర్ ఇష్యూ కాదు, లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్టెబిలిటీ, వర్క్ ఫోర్స్ అవైలబిలిటీ, పొలిటికల్ రిప్రజెంటేషన్ అన్ని కలిసిన స్ట్రాటజిక్ డిస్కషన్ అంటున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియా స్టేట్స్ భవిష్యత్తులో పార్లమెంట్ లో తమ పొలిటికల్ వెయిట్ కోల్పోకుండా ఉండడానికి కూడా పాపులేషన్ ఫ్యాక్టర్ కీలకమవుతుందని చెప్తున్నారు. ఇక్కడ అసలు కీలకమైన ప్రశ్న ఏంటంటే ఇండియా డెవలప్మెంట్ మోడల్ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతోంది? ఒకవైపు పాపులేషన్ కంట్రోల్ సక్సెస్ ని సెలబ్రేట్ చేశాం, అండ్ మరోవైపు ఇప్పుడు అదే సక్సెస్ పొలిటికల్ డిసడ్వాంటేజ్ అవుతుందనే భయం అయితే వస్తోంది. సో ఇదే ఈ డిబేట్ ని మరింత సెన్సిటివ్ గా మార్చింది. 2031 తర్వాత డీలిమిటేషన్ జరిగితే నిజంగా సౌత్ ఇండియా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుందా? పాపులేషన్ కంట్రోల్ చేసిన స్టేట్స్ కి రిప్రజెంటేషన్ లాస్ వస్తుందా? చంద్రబాబు గారు ఇప్పటి నుంచే ఒక ఫ్యూచర్ వార్నింగ్ ఇస్తున్నారా, లేక ఇది అవసరానికి మించిన ఫియర్ పాలిటిక్సా? జనాభా తగ్గుదల నిజంగా ఎకనామిక్ థ్రెట్టా, లేక ఇండియా లాంటి పెద్ద దేశంలో ఇంకా అది దూర సమస్యనా? ఇప్పుడు జరుగుతున్న మొత్తం చర్చ ఈ ప్రశ్నల చుట్టూనే తిరుగుతోంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.